ఫోటోగ్రాఫర్ చెప్తున్న మాట ఏంటంటే, ఫోటోగ్రాఫర్ దగ్గర అంట 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయంట. 20 రూపాయల ఫోటో ఉందంట, 50 రూపాయల ఫోటో ఉందంట, 100 రూపాయల ఫోటో ఉందంట. 20 రూపాయల ఫోటో ఏమిటి అని అంటే, 20 రూపాయల ఫోటో నువ్వు ఎలాగున్నావో అలాగనే తీస్తాడు. 50 రూపాయల ఫోటో ఏమిటంటే, నీవు ఎలాగున్నావో దానికి కొంచెం మెరుగులు దిద్ది నవ్వేటట్లు చేస్తాడు. 100 రూపాయల ఫోటో ఉంది, ఆ 100 రూపాయల ఫోటో ఏంటంటే ఫుల్ రాయల్గా ఉండేటట్లుగా తీస్తాడంట. వినండి, అయితే ఆ వ్యక్తి అంట చెప్తున్న మాట ఏంటంటే, తన పుస్తకంలో రాస్తున్నాడు ఈ మాట ఏమిటంటే, తాను తీసినటువంటి ఫోటో సర్వీస్లు అంట చాలామంది అంట 50 రూపాయలవి 100 రూపాయల ఫోటోలే అడిగారంట. చెప్పండి ఎలాంటివంట? 50 రూపాయలవి 100 రూపాయలవే. ఏంటయ్యా 50 రూపాయలవి 100 రూపాయలు వీళ్ళు అలాంటి ఖరీదైన ఫోటోలు అడిగారంటే, ఎవరు కూడా వారి యొక్క నిత్య జీవితం చూపించుకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పాడు. ఏమన్నాడు? మనము అంతే కదా అవునా? మనం ఎలాగున్నామో అలా కనిపించడానికి ఎప్పుడు ఇష్టపడాం? డాబుగా కనబడాలని. వింటున్నారా? డంబంగా కనబడాలని. ప్రియ విశ్వాసులారా, ఈ మాట మీ మనసులో పడినివ్వండి. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. చెప్పండి, దేన్ని చూస్తున్నాడు? చెప్పండి. నువ్వు ఎలాగున్నావో అలాగే బ్రతుకు, తప్పేం లేదు.